బాగి పడుతున్న కష్టాన్ని చూడలేక అమర్ కేర్ టేకర్ని పెడతానని చెప్పడంతో ఇక బాగి ఆనందంతో అమర్ గదిలోకి వెళ్తూ ఉండగా తనని హగ్ చేసుకుని గుడ్ నైట్ చెప్తుంది. ఇక ఆ తర్వాత కాళీ రాత్రిపూట రణవీర్ ఇంటికి తనని చంపడం కోసమని కత్తి తీసుకొని వెళ్తాడు. అలా గోడ దూకి రణవీర్ ఇంట్లోకి చొరబడతాడు. మోహన్కి మాస్క్ వేసుకొని కాళీ రణవీర్ ఇంట్లోకి చొరబడతాడు. ఇక రాత్రిపూట ఎవరో వచ్చినట్టుగా రణవీర్కి అనిపించడంతో నిద్రలేస్తాడు. ఇక రూమ్లో అంతా కూడా చుట్టూ చూస్తూ ఉండగా కాళీ ఒక్కసారిగా రణవీర్ దగ్గరికి వచ్చి కత్తితో పొడవబోతూ ఉంటే రణవీర్ తనని అడ్డుకుంటాడు. ఎవట్రా నువ్వు, నన్నెందుకు చంపాలని చూస్తున్నావు అని చెప్పి రణవీర్ కాళీని అడ్డుకునే ప్రయత్నం చేస్తుంటే కాళీ రణవీర్ని మంచం మీదకి తోసేసి కత్తితో పొట్టలో పొడుస్తాడు. ఇక ఒక్కసారిగా రణవీర్ రౌడీలని పిలుస్తూ ఉంటాడు. రే సురేష్ ఎక్కడున్నారు రారా అని చెప్పి అలా రణవీర్ కేకలు వేయడంతో ఇంట్లో ఉన్న రౌడీలు పరిగెత్తుకుంటూ వస్తారు. ఇక కాళీ అలా రణవీర్ని పొట్టలో పొడిచిన తర్వాత అక్కడి నుండి పారిపోయి వచ్చేస్తాడు. మరోపక్క మనోహరి ఈ కాళీగాడు రణవీర్ని చంపేస్తాడో లేదంటే రణవీర్కి దొరికిపోయి వాడి చచ్చుంటాడో అని చెప్పి టెన్షన్గా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. కాళీ నుండి ఎటువంటి ఫోన్ రాకపోవడంతో మనోహరి అలా టెన్షన్ పడుతూ ఉండగా ఇంతలో కాళీ ఫోన్ చేస్తాడు. రణవీర్ని చంపేస్తావా అని చెప్పి మనోహరి అడుగుతుంటే వాణ్ణి పొట్టలో పొడిచాను కానీ ఇంకా చచ్చిపోలేదు, నేను ఇంకా పొడుద్దాం అనుకునేసరికి రౌడీలు వచ్చారు అని చెప్పి కాళీ అంటూ ఉంటాడు. ఎంత పని చేశావు, ఇప్పుడు నీ గురించి ఆ రణవీర్కి తెలిసిపోతుంది, నీతో పాటు నేను కూడా దొరికిపోతాను, ఖచ్చితంగా నేనే చంపమన్నానని నా మీద అనుమానం వస్తుంది అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. ఇక దాంతో కాళీ ఎందుకు అంతలా టెన్షన్ పడుతున్నావు, అతనికి నేనెవరినో కూడా తెలీదు, మొహానికి మాస్క్ పెట్టుకోవడం వల్ల అతనికి నా మొహం కూడా కనిపించలేదు అని కాళీ అంటూ ఉంటాడు. ఆ రణవీర్ గురించి నీకు తెలీదు, ఖచ్చితంగా అతనికి నా మీదే డౌట్ వస్తుంది అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. ఇంతలో రణవీర్ మనోహరికి ఫోన్ చేస్తూ ఉంటాడు. అయ్యో ఆ రణవీర్కి నా మీదే డౌట్ వచ్చింది, నాకు ఫోన్ చేస్తున్నాడు, చూడు కొద్ది రోజులు ఎక్కడికైనా దూరంగా పారిపో, నాకు కూడా ఫోన్ చేయొద్దు అని చెప్పి మనోహరి ఫోన్ పెట్టేస్తుంది. రణవీర్ హాస్పిటల్కి వెళ్తూ దారిలో మనోహరికి ఫోన్ చేస్తాడు. ఏంటి మనోహరి, నువ్వే కదా నన్ను చంపించాలని ప్లాన్ చేశావని చెప్పి నా ప్రాణాలు పోలేదని నువ్వు పంపించిన అతను ఫోన్ చేసి చెప్తూ ఉంటే డిసప్పాయింట్ అయ్యావా అని రణవీర్ అంటూ ఉంటాడు. దాంతో మనోహరి టెన్షన్ పడుతూ ఎలాగైనా సరే తప్పించుకోవాలని చెప్పి రణవీర్తో అబద్ధం ఆడుతూ అయ్యో రణవీర్ ఇప్పుడు నీకు ఎలా ఉంది, నిన్ను ఎవరు చంపాలనుకున్నారో నాకు తెలియదు కానీ అతనే నాకు కూడా ఇప్పుడే ఫోన్ చేసి నీ మొగుడి ప్రాణాలు తీయాలనుకున్నాను, నిన్ను కూడా త్వరలోనే చంపుతానని నాకు వార్నింగ్ ఇచ్చాడు, వాళ్ళెవరో కానీ నీ శత్రువులు అయ్యుంటారు, నీతో పాటు నన్ను కూడా చంపాలనుకుంటున్నారు అని చెప్పి మనోహరి టెన్షన్ పడుతూ చెబుతూ ఉంటుంది. ఇక దాంతో నువ్వు చెప్పేది నమ్మొచ్చా, నిజమేనా అని రణవీర్ అడుగుతాడు. అయ్యో రణవీర్ నేను చెప్పేది నిజంగా నిజం, ఎవరో మన ఇద్దరిని చంపాలనుకుంటున్నారు అని చెప్పి మనోహరి యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. సరే అని చెప్పి రణవీర్ ఫోన్ పెట్టేస్తాడు. మరోపక్క అనామిక నైట్ టైంలో ఇక పేపర్లో పడిన యాడ్స్ని చూస్తూ ఉంటుంది. అందులో కేర్ టేకర్గా ఒక జాబ్ ఇంటర్వ్యూ ఉందని యాడ్ రావడంతో దాన్ని రౌండప్ చేస్తూ ఉంటుంది. అనామిక వాళ్ళ అన్నయ్య అక్కడికి వచ్చి ఏంటమ్మా పిల్లలకి కేర్ టేకర్గా వెళ్తావా, మన ఊర్లో మంచి జాబ్ వదిలేసుకొని పిల్లలకు కేర్ టేకర్గా అంటే అని చెప్పి అనామిక వాళ్ళ అన్నయ్య అంటూ ఉంటాడు. ఇప్పుడు నాకు కావాల్సిన జాబ్ని వెతుకొని వెళ్ళేంత లగ్జరీ లైఫ్ స్టైల్ నా దగ్గర లేదన్నయ్య, అయినా పిల్లల దగ్గరే బెటర్, వాళ్ళ దగ్గర ఎటువంటి కల్మషం ఉండదు, మరొకసారి మోసపోయే అవకాశం ఉండదు అని చెప్పి అనామిక అంటూ ఉంటుంది. తర్వాత రోజు ఉదయాన్నే బాగి నిద్ర లేవగానే తలస్నానం చేసి బయట అలా లాన్లో కూర్చొని ఇక అంతకు ముందు రోజు రాత్రి అమర్ తనతో మాట్లాడిన మాటలు గుర్తు చేసుకొని ఎంతగానో మురిసిపోతూ ఉంటుంది. నిర్మలమ్మ ఎన్నోసార్లు బాగిని పిలుస్తుంది కానీ బాగి మాత్రం అవేవి పట్టించుకోకుండా తనలో తాను మురిసిపోతూ ఉంటే ఇంతలో రాతోడు వస్తాడు. ఏం జరిగింది మేడం అని చెప్పి రాతోడు అంటూ ఉంటే చూడయ్యా మిస్సమ్మ ఇందాకడి నుండి పిలుస్తూనే ఉన్నాను కానీ తను మాత్రం ఏదో లోకంలో ఉంది, అసలు పిలిచేది పట్టించుకోవడం లేదు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు రాతోడు ఒక జగ్గులో నీళ్లు తీసుకొచ్చి బాగి మొహం మీద చల్లుతూ ఉంటాడు. ఇక వర్షం పడుతున్నట్టుగా అలా బాగి ఆ వాటర్ని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. తర్వాత మిస్సమ్మ అంటూ సదాశివం నిర్మలమ్మ వీళ్ళందరూ కూడా అరుస్తూ ఉంటారు. ఇక బాగి ఈ లోకంలోకి వచ్చిన తర్వాత ఏంటి మీరంతా నా బెడ్రూమ్లో ఉన్నారు అని చెప్పి అంటూ ఉంటే మిస్సమ్మ ఒకసారి నువ్వు సరిగ్గా కళ్ళు తెరిచి చూస్తే
ఎవరెక్కడున్నారు అనేది అర్థమవుతుంది అని చెప్పి రాతోడు అంటాడు. బాగి చుట్టూ చూసిన తర్వాత ఓ మనమంతా లాన్లో ఉన్నామా అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంతకీ ఏం జరిగింది మిస్ అమ్మ, అంతలా మురిసిపోతున్నామని చెప్పి నిర్మలమ్మ వాళ్ళు అంటూ ఉంటే నిన్న రాత్రి మా ఆయన నా చేయి పట్టుకున్నాడు అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇక రాతోడు పిచ్చాసుపత్రికి ఫోన్ చేస్తానంటూ ఫోన్ తీసుకుని డైల్ చేస్తూ ఉంటాడు. చూడండి అత్తయ్య, ఇలా అయితే నేను చెప్పను అని బాగి అంటూ ఉంటుంది. కాసేపు ఆగవయ్య రాతోడని చెప్పి సదాశివం గారు నువ్వు చెప్పమ్మా మిస్ అమ్మ అని చెప్పి అంటూ ఉంటారు. దాంతో బాగి నిన్న రాత్రి మా ఆయన నా దగ్గరికి వచ్చి నా చేయి పట్టుకుని నేను చాలా కష్టపడుతున్నానని నా కోసం కేటీకని పెట్టాలనుకుంటున్నట్టు చెప్పారు అని అంటూ ఉంటే నిర్మలమ్మ సదాశివం గారు ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటారు. వాడు నీ కోసం కేటీకర్ని పెట్టాలని డిసైడ్ అయ్యాడంటే నీ గురించి ఆలోచించడం మొదలు పెట్టాడు అని చెప్పి వాళ్ళు ఆనందపడిపోతూ ఉంటారు. సార్, మీ అబ్బాయి మిస్ అమ్మ చేసే పని గురించి ఆలోచిస్తున్నారు, కానీ మనల్ని మాత్రం పట్టించుకోవడం లేదు అని రాతోడు అంటూ ఉంటాడు. మీ ప్రేమాయణంలో పడి మమ్మల్ని కూడా కాస్త పట్టించుకోండి అని చెప్పి నిర్మలమ్మ సదాశివం గారు బాగిని ఏడిపిస్తూ ఉంటారు. ఈ అమ్మ నాన్నలు ఉన్నారని వాడికి అప్పుడప్పుడు కాస్త గుర్తు చేస్తూ ఉండమ్మా అని చెప్పి సదాశివం అంటూ ఉంటే ఏంటత్తయ్య మామయ్య మీరు కూడా నన్ను ఏడిపిస్తున్నారా అని చెప్పి బాగి అంటుంది. మీరు కలిసి ఉండడమే కదమ్మా మాకు కావాల్సిందని చెప్పి వాళ్ళిద్దరూ కూడా అంటూ ఉంటారు. ఆ తర్వాత నిజంగా ఆ శివయ్య అనుగ్రహం మీ మీద ఉంది, అందుకే వాడు నీకు దగ్గర అవుతున్నాడు అని చెప్పి మేము గుడికి వెళ్ళి అభిషేకం చేస్తూ ఉంటాము, మీరు పిల్లల్ని తీసుకొని వెనకాల రండి అని చెప్పి నిర్మలమ్మ అంటూ ఉంటుంది. ఇక రాతోడు కొత్త కేర్ టేకర్ రాబోతున్నారని పిల్లలకు చెప్పాలనుకొని పిల్లల దగ్గరికి వస్తాడు. ఇక అంజు వాళ్ళకు మీకు త్వరలో ఒక కేర్ టేకర్ రాబోతున్నారని రాతోడు అనగానే అంజు ఎవరిని అడిగి నిర్ణయం తీసుకున్నారు, మమ్మల్ని ఒక మాట అడగాలి కదా, అసలు ఆ మిస్ అమ్మ ఏమనుకుంటుంది, తన నిర్ణయాలే చెల్లుతాయనుకుంటుందా అని చెప్పి సీరియస్ అవుతూ ఉంటుంది. ఈ నిర్ణయం తీసుకుంది సార్ అని చెప్పి సార్ మిస్ అమ్మకి చెప్తే మిస్ అమ్మ నాతో చెప్పిందని రాతోడు అనడంతో ఇక అప్పుడు అంజు ఈ విషయం ముందు చెప్పాలి కదా రాతోడు అని చెప్పి ఇక అలా చేతులు కట్టుకొని నిలబడుతుంది. వీళ్ళ ముగ్గురు మిస్ అమ్మతో చేరి నన్ను ఆడుకుంటున్నారు కదా, కొత్త కేర్ టేకర్ ఖచ్చితంగా నా పార్టీలోకే వస్తుంది, మేమిద్దరం ఒక టీం అయ్యి మిమ్మల్ని అందరినీ ఆడుకుంటామని చెప్పి అంజు అంటుంది. కొత్తగా నువ్వు జ్యోతిష్యం కూడా నేర్చుకున్నావా అని చెప్పి రాతోడు అంటూ ఉంటాడు. దాంతో దాన్ని జ్యోతిష్యం అనరు, సిక్స్త్ సెన్స్ అంటారు, దాని గురించి నీలాంటి సెన్స్ లేని వాళ్ళకు తెలియదులే అని చెప్పి ఖచ్చితంగా కొత్తగా వచ్చే కేర్ టేకర్ నాతోనే టీం అవుతుంది అని చెప్పి అంజు అంటూ ఉంటుంది. మరో పక్క అనామిక నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నాను అన్నయ్య, సాయంత్రం వరకు ఏదో ఒక హాస్టల్లో జాబ్ చూసుకొని ఇక్కడ నుండి వెళ్ళిపోతానని చెప్పి అంటూ ఉంటే అమ్మ అనామిక ఈరోజు గుడికి వెళ్తే మంచి జరుగుతుంది శివరాత్రి అని చెప్పి అంటూ ఉంటే జరగాల్సిన మంచి ఆల్రెడీ ఎప్పుడో జరిగిపోయింది, ఇంకా కొత్తగా జరిగేది ఏముందని చెప్పి అనామిక అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇక అనామిక వాళ్ళ వదిన తన భర్త దగ్గరకు వచ్చి అది ఇంట్లో నుండి వెళ్ళిపోతానంటే మీరు బతిమలాడకండి, వెళ్ళిపోనివ్వండి, దరిద్రం వదిలిపోతుంది అని చెప్పి అంటూ ఉంటుంది.